ఎవరి లెక్క వారిదే, ఎవరి వాదన వారిదే. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది వాళ్లేనంటూ ఒకరు వాదిస్తే, ఆ అన్యాయం జరిగిందంతా వారి హయాంలోనే అంటూ మరొకరు విమర్శించారు. కృష్ణా నీటిపై మరణ శాసనం రాసింది మీరంటే మీరేనంటూ పరస్పర ఆరోపణలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ మరింత ముదురుతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసేంత వరకు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు మాత్రమే చాలు అని బీఆర్ఎస్ హయాంలో కేంద్రం దగ్గర సంతకాలు చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. ఈ రకంగా తెలంగాణలోని కృష్ణా జలాలపై ఆధారపడ్డ రైతాంగానికి మరణ శాసనం రాశారన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ల పాటు ఈ 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వని చెప్పి అది ప్రతి సంవత్సరం సంతకం వేయడే కాదు, 2020లో ఈ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ఈ విధంగానే కొనసాగించండి అని చెప్పడం జరిగింది. నష్టం చేయడం కాదు, తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిన వీళ్ళు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కృష్ణా జలాల హక్కుల సాధనలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్. మన హక్కులను సమాధి చేసే విధంగా కేసీఆర్ వ్యవహరించారని మండిపడ్డారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ పెంచే వరకు ఇక మళ్ళీ వచ్చి నన్ను విసిగేయకండి, నన్ను అడగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో, ఆ పంచాయతీ తెగినప్పుడు తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు పక్కాగా అప్పటి వరకు సమాధి చేశాడు. నీటి వాటాల విషయంలో తెలంగాణకు అసలు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము 66.34% వాటా లేకుండా ఒప్పందం లేకుండా అగ్రిమెంట్ చేసుకుంటే కాంగ్రెస్ మళ్లీ 66.34%కి ఒప్పుకుంది అన్నారు. మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34ను తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3 మెన్ కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళా మీరు వచ్చి దాన్ని తీసేపిచ్చి 66-34 తెచ్చిందే కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి, మరణ శాసనం రాసింది ఎవరు? రేవంత్ పరిపాలనలో పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప ఏమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడిగడ్డల చెక్ డ్యాంలను బాంబులతో పేల్చేస్తున్నారు అన్నారు. 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లు ఉరి తీయాలన్నారు. కూల్చివేతలు, పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు 2 ఏళ్లలో. ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు. మరి ఉరిదీయాలని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. నీటి లెక్కలతో పార్టీల మధ్య రాజకీయ పగలు మరోసారి సెగలు పుట్టించాయి. జలజగడంలో అప్పర్ హ్యాండ్ సాధించేందుకు ఇరు పార్టీల నేతలు వినిపించిన వాదనల్లో ఎవరిది వాస్తవమనే విషయం అటుంచితే ఈ రాజకీయ రుణం ఇప్పట్లో ఆగేది కాదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.